ఏలియా సమ్మర్ ట్రిప్ ప్లానింగ్ ఏమైంది? నిదానమే ప్రధానం మధు. తొందరపడితే పనులు కావు. స్లో అండ్ స్టడీ ఆల్వేస్ విన్స్ ది రేస్ అని పెద్దలు అందుకే చెప్పారు. గత 4 వారాలుగా మీ అబ్బాయిలు ఉప్పర్ మీటింగ్ పెట్టి పార్టీలు చేసుకోవడమేనా, ఎక్కడికి వెళ్తున్నావు అని ఏమన్నా తేల్చారా? ఎక్కడైతే ప్రజాస్వామ్యము రాజ్యాంగము మొదలయ్యాయో అక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నాం. అదే కాదు, ఎక్కడైతే సోక్రటిస్, అరిస్టాటిల్, పెరికల్స్ లాంటి మహానుభావులు తిరిగారో అక్కడికే తీసుకెళ్తాం మిమ్మల్ని. ఈ విజ్ఞాన ప్రదర్శనలే వద్దు, ఇవే తగ్గించుకుంటే మంచిది. పోనీ చరిత్రలో ఈ క్లూస్ తీసుకోమదు. ఎక్కడైతే అలెగ్జాండర్ ది గ్రేట్ పుట్టాడో, ఎక్కడైతే ఒలింపిక్స్ మొదలయ్యాయో, ఎక్కడైతే ట్రాయ్ స్పార్టా కథలు పుట్టాయో ఆ దేశానికి నేను తీసుకెళ్తున్నాను. చరిత్రదేముంది, చింపేస్తే చెరిగిపోతుంది. మొత్తానికి గ్రీస్కి వచ్చిన తిప్పలా ఇవి. నీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసా? మొట్టమొదటిసారిగా బ్రెయిన్కున్న ప్రాధాన్యత తెలుసుకొని ఆ పేరుతో ఎథీనా అనే దేవతని క్రియేట్ చేసి ఏథెన్స్ అనే మహానగరాన్ని దానికోసమే నిర్మించారు వాళ్ళు. హిస్టరీ రోస్ట్ కన్నా ఈ విషయం తెలుసా మీకు? అక్కడ షాపింగ్ చేసుకుంటే యూఎస్కి బ్యాక్ వచ్చినప్పుడు 30% ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయి. పైగా ప్రపంచంలో కల్లా హెల్దీయెస్ట్ ఫుడ్ మెడిటేరియన్ ఫుడ్. గ్రీస్లో మెడిటేరియన్ ఫుడ్ సూపర్ ఉంటుంది. సో షాపింగ్ అండ్ రెస్టారెంట్స్ ప్లాన్లో సూపర్గా ఉండాలి. ఇదేంటే రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం తప్పదన్నట్టు యుఎస్లో షాపింగు, గ్రీస్లో షాపింగు, రెస్టారెంట్లు, మెటీరియన్ రెస్టారెంట్లు మన ఊళ్ళో కూడా ఉంటాయి కదా. అక్కడ మెటీరియన్, ఇక్కడ మెటీరియన్. రెస్టారెంట్ల కోసము, షాపింగ్ కోసము టైం వేస్ట్ చేయటం కన్నా హిస్టరీ కోసం టైం ఖర్చు చేయటం మంచిది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్రసాద్ సైకాలజీ వరల్డ్. ఇప్పుడే చూస్తున్నారు కదా, మధుకేమో రెస్టారెంట్లను, షాపింగ్ చూడాలని ఉంది, నాకేమో హిస్టరీ చూడాలని ఉంది. కాకపోతే ఏథెన్స్లో దిగి అక్కడి నుంచి క్రూజ్ షిప్ ఎక్కబోతున్నాం. అది 1 వీక్ క్రూజ్. శాంటోరిని ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. సో చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం. కానీ ఈ ప్రయాణంలో చాలా సవాళ్ళు ఎదురైనాయండి. మాకు ఎప్పుడు లేనటువంటివి చాలా ఎదురైనాయి. అవి ఏంటి, అవి ఏ మైండ్ సెట్తో ఎదుర్కొన్నాం? మీరు లాస్ట్ టైం చూసుంటే కనుక రకరకాల బ్యాడ్ యాటిట్యూడ్స్ చెప్పి వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో చెప్పాను. ఈసారి మంచి యాటిట్యూడ్ ఎలా ఉండాలి అనేది లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈవెంట్స్ని బట్టి. ఇంతకీ ఎథెన్స్లో దిగిన తర్వాత ప్లాన్ ఏంటి? మనం ఏం లేదు, కరెక్ట్గా సండే మన క్రూజ్ షాట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి థర్స్డే మధ్యాహ్నం కల్లా ఉంటాం. సాయంత్రం ఆక్రోపోలిస్ అని ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటుంది. అది ఒక 2000 సంవత్సరాల క్రితం కట్టిన ప్లేసు, 2500 సంవత్సరాలు. అది చూస్తాం. ఆ తర్వాత నుంచి నెక్స్ట్ మనకి పెద్ద ప్లాన్ చేయడానికి ఏం లేదు. బస్సు ఉంది, గైడ్ ఉన్నాడు. సో ఫ్రైడే, సాటర్డే అంతా మొత్తం ప్లాన్డ్. మరైతే ఈ బుక్ ఎందుకు? ఎప్పుడైనా ఏ ప్లేస్కి వెళ్ళినా మనం ఆ ప్లేస్ని బాగా ఎప్రిషియేట్ చేయాలంటే దాని గురించి తెలుసుకొని వెళ్తే ఇంకా బాగుంటుంది మధు. అండ్ నీకు తెలుసు కదా, మనకి ఇన్సెక్యూరిటీ. అక్కడ గైడ్ ఉన్నా, వీళ్ళందరూ ఉన్నా కానీ, ఎవ్వరు లేకపోయినా కానీ ఎలా చేయాలని జస్ట్ ఊరికే అలా చదువుతూ ఉంటాం. ప్రయాణానికి 2 వారాల ముందు షాపింగ్. ఆ సూర్యుడు అలా బగబగ మండుతున్నప్పుడు వస్తున్నాం, మళ్ళీ చంద్రుడు కనపడినప్పుడు వస్తాం. గ్రీస్కి వెళ్ళేది ఒక్కసారే కదా. ఈ ఒక్కసారని నేను ఈ షాపింగ్ చుట్టూ 1000 సార్లు తిరుగుతున్నాను. దా క్లోజ్ చేసేస్తాడు, మళ్ళీ రా. ఇది అప్పుడే క్లోజ్ చేయరమ్మా. ఓ గాడ్, పైకి వెళ్ళాలి. ఇది బాగుందా? నా సంగతి ఎందుకులే మధు, నీకు ఓ నచ్చితే మర్చిపోయా, నీకు కూడా తీసుకోవాలి పదా. నాకు అక్కర్లేదులే మధు. ఏ బ్లూ శాంటోరిని అంటే బ్లూ. ఆల్రెడీ అదే వేసుకున్నట్టున్నావు. ఇది వేరే బ్లూ, అది వేరే బ్లూ. మధు, ఈ షాపింగ్ అయ్యేసరికి మన దగ్గర డబ్బులు మిగలవేమో. ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటాం. శాంటోరినికి లైఫ్లో ఒక్కసారే వెళ్తాం మనం. సో ఇంకా ఆన్లైన్ ప్యాకెట్స్ కూడా వస్తాయి తెలుసా? అమ్మో, అదొకటి ఉందా? పైకి కూడా అవసరం అంటావా?
చెప్పులు ఉంటాయి పైన. ఇవేమో పార్టీ షూస్, ఇవేమో వాకింగ్ షూస్. ఇవి క్రూజ్లో అవంట వాళ్ళు ఏమంటారు, నైట్ పార్టీస్ అవుతాయి కదా, వాటి కోసమని. చాలా వేడిగా ఉంటుంది అక్కడ. సన్ గ్లాసెస్ కావాలి నాకు. ఓకే, బాగుందా? తప్పదమ్మా. బుధవారం ట్రిప్ స్టార్ట్ అయిన రోజు. మొత్తం ట్రిప్ 11 రోజులు ఉండటం వల్ల, షాపింగ్ భారీగా జరగటం వల్ల సామాన్లన్నీ రెడీగా ఉన్నాయి. ప్యాక్ చేసి మధు అంతా రెడీగా పెట్టింది. లెట్స్ గో టు ద ఎయిర్పోర్ట్ నౌ. రిచ్మండ్ ఎయిర్పోర్ట్ రైట్ టైంకి వచ్చేసాం. ఆల్ సెట్ టు గో. ఇప్పటి నుంచి ఒక 4 అవర్స్లో జేఎఫ్కే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాము ఇక్కడి నుంచి. అక్కడి నుంచి రేపు మార్నింగ్ 11 కల్లా గ్రీస్ యాథెన్స్లో ఉంటాం. జేఎఫ్కే నుంచి యాథెన్స్కి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. అన్ని సామాన్లన్నీ కూడా చెక్ ఇన్ చేసాం. కాకపోతే ఇందులో ఒక చిన్న బొగ్గ ఏంటంటే, వాడు పెద్ద పెట్టెలతో పాటు క్యాబిన్ బ్యాగేజ్ కూడా చెక్ ఇన్ చేయాలి అని చెప్పాడు. ఎందుకంటే ఇది ఫ్లైట్ చిన్నదంట ఇక్కడి నుంచి జేఎఫ్కేకి. సో చిన్న బ్యాగ్స్ కూడా చెక్ ఇన్ చేయాల్సి వచ్చేసింది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఫ్రీగా ఉన్నాం, హ్యాపీగా అటు ఇటు తిరుగుతున్నాం. సరిగ్గా 2 గంటల తర్వాత మధు, బ్యాడ్ న్యూస్. మన డెల్టా ఫ్లైట్ డిలే అయింది. బయట వెదర్ బాగాలేదంట ఇక్కడి నుంచి జేఎఫ్కే వెళ్ళే రూట్లో. సో డిలేడు. ఇంకా ఎంత అనేది టైం చెప్పలేదు మనకి. ఒకవేళ మరీ డిలే అయితే కనెక్షన్ ఫ్లైట్ మిస్ అయ్యే అవకాశం ఉంది. పిల్లలేరి ఎక్కడ తిరుగుతున్నారు వాళ్ళు? అదే తెలీదు, చూస్తున్నాను నేను. మధు, 2 అవర్స్ లేట్ అయింది ఆల్రెడీ. కనెక్షన్ మిస్ అయ్యే అవకాశం ఉంది. దిగంగానే పరిగెడదాం, చూద్దాం ఎలా ఉంటుందో. బుధవారం రాత్రి జేఎఫ్కే ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మధు, జేఎఫ్కే ఎయిర్పోర్ట్లో ఎంత పరిగెత్తాము, అయినా కనెక్షన్ మిస్ అయింది. సో ఇప్పుడే వాళ్ళతో మాట్లాడాను, ఏజెంట్లతోటి. వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఇక గ్రీస్ ఫ్లైట్ వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడి నుంచి ఫ్రాన్స్కి ఇస్తారంట. ప్యారిస్కి వెళ్తాం. ప్యారిస్ నుంచి గ్రీస్కి వరుసగా ఉంటాయంట. కాకపోతే మనం గ్రీస్ రీచ్ అయ్యేది రేపు 11 గంటలకు రీచ్ అవ్వము. మధ్యాహ్నం మనం రీచ్ అయ్యేసరికి రాత్రి 8 అలా అవుతుంది అంటున్నారు గ్రీస్కి. అయ్యో, రేపటి ప్లాన్ అంతా బుగ్గే. ఏం చేయాలో తెలియట్లేదు. రేపటిది ఆక్రోపోలిస్ ఒక్కటి క్యాన్సిల్ చేస్తాను టికెట్లు. కానీ ఎల్లుండి నుంచి మనోళ్ళంతా బస్సు మాట్లాడారు, గైడ్ ఉన్నాడు కదా, వాళ్ళతో కలిసి వెళ్ళిపోతాము. సో ఎల్లుండి నుంచి మనకు అంత ప్రాబ్లం లేదు. అంటే ఫ్రైడే సాటర్డే మన ప్రోగ్రామ్ బాగానే ఉంటుంది. సండే క్రూజ్ షిప్కి వెళ్తాం. నయమైంది ఏంటంటే, కనీసం క్రూజ్ షిప్కి 2 రోజులు ముందు బయలుదేరాం కాబట్టి ఇలా డిలేస్ ఏమన్నా అయినా కానీ క్రూజ్ టైంకి మనం ఉంటాం అక్కడ. లగేజ్ అంతా గ్రీస్లోనే, అక్కడే తీసుకోవటం. అయితే మధు, నువ్వు ఒలింపిక్స్కి రాకపోవటం వల్ల ఫ్లైట్ డిలే అయ్యి ప్యారిస్కి వెళ్ళాల్సి వస్తున్నాడు. సో ప్యారిస్ ఎలాగో చూడాల్సి వస్తుంది నువ్వు ఒలింపిక్స్. ఇంకా నేను రన్నింగ్లో పార్టిసిపేట్ చేస్తాను. ఏథెన్స్కి వెళ్ళిపోతాను. ఏథెన్స్కి వెళ్ళాల్సింది. వేర్ ఇస్ మై ఫస్ట్ క్లాస్? ఫస్ట్ క్లాస్ నో, సారీ. మరుసటి రోజు గురువారం రాత్రి 8 గంటలకి ఏథెన్స్ ఎయిర్పోర్ట్లో గ్రీస్ ఎయిర్పోర్ట్. Entering the Greece airport, guys. What is that? You want to try? సో మధ్య ఎలా ఉంది ఈ ప్రయాణం? యా, ఎన్నో ఆటంకాలు ఎలా ఎదురైనాయి? చాలా అయిన తర్వాత ఫైనలీ ల్యాండెడ్ ఇన్ గ్రీస్. ఓకే.
సో అందరికన్నా బాగా బిహేవ్ చేసింది ఎవరు? స్వర స్వర. వై యూఆర్ కాపాడింది అది థర్స్డే ఫ్లైట్ ని మళ్ళీ మార్పించి. యా బట్ వీఆర్ ఇన్ ద క్యూ కదా, ఎనీవే విల్ నో. బట్ స్టిల్ యా బట్ ఐ నో, ఐ అగ్రీ. షీ ఈస్ ద సేవియర్ ఆఫ్ దిస్. స్వర ద సేవియర్. కెన్ యూ సే హాయ్? Hi. Okay. Swara, how did you feel? Good. I'm tired a little bit, even though we slept so much. Yeah, we should have taken missed the flight and used the money. We can't do that. కొద్ది నిమిషాల తర్వాత బ్యాగేజ్ క్లెయిమ్స్ ఏరియాలో ఏథెన్స్ ఎయిర్పోర్ట్. ఇంకా వస్తున్నాయి అనుకుంటాం, అది ఇంకా వస్తున్నాయి అనుకుంటాం. అది రెడ్ ఏదో స్టక్ అయినట్టుంది. అందరి బ్యాగులు వెళ్ళిపోయినాయి, కానీ మన బ్యాగులు రాలేదు. సో మనం అక్కడికి వెళ్ళి ఆ బ్యాగేజ్ క్లెయిమ్ వాళ్ళ దగ్గర రిపోర్ట్ చేయాలి. కానీ చాలా జరుగుతున్నాయంటే ఇక్కడ గ్రీస్లో బ్యాగులు రాకపోవటం అనేది. మనం పైగా ఎయిర్ ఫ్రాన్స్ ద్వారా వచ్చాం కదా ప్యారిస్ నుంచి, అందుకని అక్కడి నుంచి వాడు బ్యాగేజ్ లోడ్ చేసినట్లేదు ఫ్రాన్స్ నుంచి మనకి గ్రీస్కి వచ్చే దానిలో. చూడాలి ఏమైందో. అర్ధరాత్రి 1 గంట ప్రాంతం శుక్రవారం పూట హోటల్లో ఏథెన్స్. మధు ఎయిర్పోర్ట్ బ్యాగేజ్ క్లెయిమ్ వాడేమో ఒక 1 అవర్ మన లైన్లో నిలబెట్టాడా. ఈ ఫోన్లో అయితే ఆల్మోస్ట్ మనకు 1 అవర్ తర్వాత ఏం చెప్తున్నాడు అంటే ఏ బ్యాగులు కనపట్టలేదంట, ట్రేస్ చేయలేకపోతున్నారు. సో ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత 24 అవర్స్ మినిమం కావాలంట ముందు ట్రేస్ చేసి ఎక్కడున్నాయో చెప్పడానికి. అప్పటిదాకా వాడు ఏం చేయలేనని చెప్పాడు. కాకపోతే ఒకటి ఏంటంటే రేపు మనం ఒక $2000 దాకా కొనుక్కోవచ్చు. కాదు, మళ్ళీ రేపు మనకి టూర్ బుక్ అయి ఉంది కదా, అన్ని ఫ్యామిలీస్ తోటి మనం వెళ్తున్నాం కదా, మరి అదేమైపోతుంది? ఎందుకంటే మన దగ్గర బట్టలు లేవు, షాపింగ్కి వెళ్ళాలి. నెక్స్ట్ 3 డేస్కి మనకు అసలు బట్టలు కూడా లేవు కదా. ఏం పర్లేదు మనకి, అందుకే నీకు చెప్పాను కదా, గైడు ఇవి ఫాలో అవ్వకపోయినా మన దగ్గర ఈ బుక్ ఉంది. దీనిలో గ్రీస్ ఏథెన్స్లో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడ మనకి షాపింగ్ ఉంది, ఎక్కడ షాపింగ్ హిస్టారికల్ ప్లేసెస్ కలిపి ఉంటాయి, అంత ఇన్ఫర్మేషన్ ఉంది. సో దీన్ని ఫాలో అవుదాం రేపు. అంటే ఫ్రెండ్స్ అని అందరినీ ఇబ్బంది పెట్టడం కన్నా వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి మనం మాత్రం ఫస్ట్ యాక్చువల్గా ఇక్కడ చూస్తుంటే నాకు పార్లమెంట్లో పొద్దున్నే 10 గంటలకల్లా పార్లమెంట్ దగ్గర ఒక ఇది జరుగుతుంది, కవాతు. అది చూసుకొని దాని ఎదురుగానే షాపింగ్ సెంటర్ ఉంది, అక్కడ షాపింగ్ చేసుకొని ఆ తర్వాత మిగతా ప్లేసెస్కి మనమే వెళ్దాం, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా. ఇక్కడ మీరు చూస్తుంది గ్రీస్ పార్లమెంట్ భవనం. అంటే ఇక్కడ గోడ మీద గమనిస్తే మీరు ఒక సోల్జర్ పడిపోయిన బొమ్మ కనిపిస్తుంటుంది. దీన్నే టూంబ్ ఆఫ్ అన్నోన్ సోల్జర్స్ అంటారు. ఇక్కడ 1821 నుండి వివిధ యుద్ధాల్లో చనిపోయిన గ్రీస్ వాళ్ళ గౌరవార్థం నిర్మించారు. ఇది గోడ మీద యుద్ధాల పేర్లు గ్రీక్లో రాసున్నారు. సైప్రస్, క్రీట్, కొరియా యుద్ధాలని ఉంది. గ్రీసు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఇవన్నీ క్రీస్తుపూర్వం 400 సంవత్సరాలనే కనిపెట్టిన ఆ తర్వాత ముందు రోమన్ సామ్రాజ్యం అలా దాదాపు 1800 సంవత్సరాలండి. అంటే క్రీస్తు శకం 1400 వరకు పరిపాలించారు కాన్స్టాంటినోపుల్ రాజధానిగా. ఆ తర్వాత ఏమైందంటే అట్టోమాన్ టర్క్ సుల్తాన్లు 400 సంవత్సరాలు పరిపాలించారు. కానీ వాళ్ళకి సుల్తాన్ల పరిపాలన అస్సలు నచ్చలేదు గ్రీక్ వాళ్ళకి. సో గొర్రెల్లా యుద్ధాలు చేసి మొత్తానికి స్వాతంత్రం సంపాదించుకున్నారు. కానీ వాళ్ళ అణచివేతను మర్చిపోకుండా ఉండేందుకు మీరు ఇప్పుడు గమనించారు అంటే వీళ్ళకి స్కర్ట్స్ లాగా ఉంటాయి ఈ సోల్జర్స్కి. ఆ స్కర్ట్స్కి 400 మడతలు ఉన్నాయండి. అంటే 400 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన ఎప్పటికీ మర్చిపోకూడదని వాళ్ళు అలా చేస్తున్నారు. జస్ట్ ఎపిసోడ్స్ అంటారు. ఇది సింటెక్మా స్క్వేర్ తర్వాత వస్తుంది ఎర్మో స్ట్రీట్. అది కంప్లీట్గా షాపింగ్ కాంప్లెక్స్.
వరుసగా షాపింగ్ కాంప్లెక్స్ తప్ప ఏమన్నా. యాక్చువల్గా మిత్రులందరితో కలిసి వేరే ప్లేస్లకు వెళ్ళాల్సి ఉంటే, కానీ మాకు బట్టల కోసం అని చెప్పి షాపింగ్ ఈ ఏరియాకి వచ్చేసాం. ఈరోజు ప్లాన్ ఏంటంటే ఇక్కడ షాపింగ్ గబగబా పూర్తి చేసుకొని తర్వాత ఏన్షియంట్ అగోరా అని ఉంది. అక్కడ ఏంటి అంటే మన గ్రీక్ తత్వవేత్తలంతా తిరగాడిన చోటు. అక్కడికి వెళ్ళి ఆ తర్వాత ఆక్రోపోలిస్ అని ఉంది, అది కూడా చూసేసుకొని ఆ తర్వాత బాగా మన మిత్రులందరినీ కలిసి డిన్నర్ చేద్దామని. ఇక్కడే ఈ ఏరియాలో బాగా మంచి రెస్టారెంట్స్ కూడా ఉన్నాయండి, మెటీరియల్. సో అందుకని ఇక్కడ మనకి లంచ్ కూడా అయిపోయింది. ఈ ఎర్మూ స్ట్రీట్లో లోకల్ షాప్సే కాకుండా బాగా ఇంటర్నేషనల్ షాప్స్ ఉంటాయి చూసారా, H&M ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇది బాగా టూరిస్టీ ప్లేస్ అండి. అంటే వాళ్ళ స్పార్టన్ వారియర్స్కి సంబంధించిన మాస్క్స్ అవన్నీ టూరిస్టులకు అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూడండి ఎంతెంత క్యూలు ఉన్నాయో టూరిస్టుల కోసం అమ్మే షాప్స్ కాబట్టి. ఇంతకీ మా పెట్టెలు అసలు వచ్చాయా లేదా, ఆర్ మొత్తానికి శానిటరీని ఇవన్నీ ఎలా జరిగాయి అవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. దీంతోపాటు పెరికల్స్ ఎటువంటి స్ట్రాటజీలు ఉపయోగించి ఈ ఎథీనా నగరాన్ని మహానగరాన్ని నిర్మించాడు అనేది కూడా తెలుసుకుందాం. మీరు లాస్ట్ వీడియో చూసినట్టయితే ఏ యాటిట్యూడ్స్ అయితే ఉండకూడదో చెప్పాను. ఈ వీడియోలో మేము రకరకాల సవాళ్ళు ఎదురైనప్పుడు మేము చూపించిన యాటిట్యూడ్, ఆర్ మేము ఏ యాటిట్యూడ్ అయితే ఆ సవాళ్ళని ఎదుర్కొన్నామో దాన్ని ఎక్స్ప్లోరర్ యాటిట్యూడ్ అంటారండి. దిస్ ఈస్ ద బెస్ట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ వీ కెన్ హ్యావ్. అంటే ఈ ఎక్స్ప్లోరర్ యాటిట్యూడ్ చాలా మంచిది. అంటే ప్రతిదీ కూడా మనం క్యూరియాసిటీతో ఎక్స్ప్లోర్ చేయాలి. 2, మనం ఎప్పుడు కూడా ఫుల్ నాలెడ్జ్ ఉండాలి. మీరు గమనిస్తే ఈ ట్రిప్కి వెళ్ళే ముందే నేను పుస్తకాలు తీసుకొని కంప్లీట్ నాలెడ్జ్ తోటి ఉన్నాను. సో ఆ నాలెడ్జ్ వల్ల మనకేమవుతుంది అంటే అన్సర్టనిటీ, ఒకవేళ బ్యాగ్స్ లేకుండా గైడ్ లేకుండా ఏమి జరిగినా సరే మనకి క్లియర్ కట్గా దాని మీద నాలెడ్జ్ ఉండటం వల్ల రకరకాల కొత్త ప్లాన్స్ వేయచ్చు. అంటే రిజిడ్గా నేను ఇలాగే ఉండాలి, మొదటి రోజు ఇదే చేయాలి అని లేము. ఇమీడియట్గా మన పరిస్థితులకు తగ్గట్టుగా కొత్త ప్లాన్ వేసి అనుకున్నవన్నీ సాధించాము. కానీ ఎక్స్ప్లోరర్ అదే కొత్త నాలెడ్జ్ తోటి చేంజింగ్ ఆఫ్ అవర్ ప్లాన్స్ తోటి చేసాం. సో లైఫ్లో మనకి ఎప్పుడైనా కానీ సవాళ్ళు ఎదురైనప్పుడు రియాక్షన్ మన చేతుల్లో ఉంటుంది కాబట్టి ఆ రియాక్షన్ని మనం జాగ్రత్తగా స్లోగా ఎదుర్కొంటూ మిగతా అంతా ఎక్స్ప్లోరర్ యాటిట్యూడ్, అంటే ఏమి చేయగలము, బెస్ట్ సొల్యూషన్ ఏంటి ఉన్న పరిస్థితుల్లో, దాన్ని ఫాలో అవటం ఈ ఎక్స్ప్లోరర్ యాటిట్యూడ్ అంటారు. ఇంకొకటి, బ్యాగ్స్ పోయినప్పుడు కానీ ఆర్ ఫ్లైట్స్ మిస్ అయినప్పుడు కానీ అక్కడ ఏజెంట్స్ తోటి కానీ వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు కూడా నా యాటిట్యూడ్ ఎలా ఉందంటే, ఒక్కొక్కసారి వాళ్ళు ఎవరైనా విసుక్కున్నా, వాళ్ళు ఎవరైనా బాగా మాట్లాడకపోయినా అది వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ అని మనము అనుకొని, ఎందుకంటే మనుషుల రకాలు ఉంటారండి. బెండకాయ లాగానే ఉంటుంది, కాకరకాయ లాగానే ఉంటుంది. అలా మనుషులు వాళ్ళ ఇన్సెక్యూరిటీని వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. కానీ వాళ్ళ ఇన్సల్ట్స్ ఏమన్నా చేస్తే కనుక మనం ఫర్గివ్ చేసేసి పర్లేదు, అది వాడి ఇన్సెక్యూరిటీ వల్ల వాడన్నాడు కానీ మన ఈ విధంగా రెస్పాండ్ అవుతాము అనుకొని చేసాము. సో దట్ అంతా ఫుల్గా బాగా హ్యాపీగా జరిగింది.